తట్టుకునే విధంగా దేవాది దేవుడు నిన్ను నిర్మించాడు. ఏమంటే ఒక ఇంజనీర్ గారు ఉన్నారనుకో, 3 అంతస్తుల బిల్డింగు, 30 అంతస్తుల బిల్డింగు, అది కట్టకముందే, రూపొందించకముందే దాని స్ట్రక్చర్ని అలా బిల్డ్ చేస్తాడు. గాలికి నిలబడేటట్టుగా, వర్షానికి నిలబడేటట్టుగా. 120 కిలోమీటర్ల వేగంలో గాలి వస్తున్నప్పుడు, 230 వేగం హుద్హు తుఫాను వచ్చిన గాలి వచ్చినప్పుడు ఎలా నిలబడాలో ఆ స్ట్రక్చర్తో ఆయన కడతాడు. నిన్ను నన్ను దేవుడు అలా బిల్డ్ చేశాడు. నీ గతం నాకు తెలుసు, నీ వర్తమానం నాకు తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. నువ్వు వివాహం అయినాక నువ్వేమి సమస్యలు ఎదుర్కొంటావు కూడా నాకు తెలుసు. ఆ తలనెత్తి మొదలుకొని ఆరి పాదం వరకు ప్రతి పాయింట్ తెలిసిన అతను అనేది నిన్నలా బిల్డ్ చేశా. భయపడకు, నువ్వు నిలబడి తీర్తావంతే. భయపడద్దు, చచ్చిపోవద్దు. లే, నువ్వేం చేస్తావు? చచ్చిపోయి ఏం చేస్తావు చెప్పండి. ఏం చేస్తావు నాకు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చచ్చిపోయి ఏం చేస్తావు చెప్పండి. నువ్వు చచ్చిపోతే సుఖంగా ఉండాలనే కదా, సంతోషంగా ఉండాలనే కదా నీకు. ఆ చచ్చిపోయి సంతోషంగా ఉంటే నేనే పోయి చచ్చిపోయేవాడిని. చచ్చిపోయి సంతోషంగా ఉండవు, స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు. ఆడి ఒళ్ళో పడుకుంటావు వెళ్ళి. ఎవడు ఒళ్ళో? ఒనిడా టీవీకి సాతాన్ గడి గుండేసుకుని 2 కొమ్ములు పెట్టుకుని ఉంటాడు. ఆడు తోక ఒనిడా, ఆడు ఒళ్ళో పడుకుంటా వెళ్ళిపోయి. నువ్వు లే, యేసయ్య లేచాడు, సిలువ దగ్గరికి వెళ్ళాడు. నాకు అప్పగించిన బాధ్యత తండ్రి చేయబోతున్నా. 3వ రోజు తిరిగి లేచాడు, 11 మందిని నిలబెట్టాడు, సువార్త మనకు అందచేటట్టు చేశాడు.